హాయ్ ఫ్రెండ్స్, ఇక మాయ అయితే రూమ్లో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మాయా తల్లి మాయా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో విందామని వెనకాలే చంద్ర కూడా వచ్చి గోడ పక్కన నుంచుని అయితే వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక అప్పుడే మాయా తల్లి మాయాతో ఇలా అంటూ ఉంటుంది, ఏవే నువ్విక్కడ ఫోన్ చూసుకుంటున్నావా? అక్కడ కొంపలు ములిగేలా ఉన్నాయి. ఆ చంద్ర గుడికి వెళ్ళి అన్నదానం ఏదో చెయ్యాలి అనుకుంటుందట. ఒకవేళ గుడికి వెళ్తే నీకు విరాట్కి నిజంగా పెళ్లి జరగలేదని, మెడలో నువ్వే తాళి వేసుకున్నావన్న నిజం ఆ చంద్రకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా చంద్ర షాక్ అయి అలా ఉండిపోతుంది. ఇక అప్పుడు మాయ ఇలా అంటూ ఉంటుంది, అమ్మా నాకు బావకి పెళ్లి జరగలేదన్న విషయం ఆ చంద్రకి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఆ విషయం విరాట్ తనకి చెప్పడు. ఈ 5 నెలలు ఖచ్చితంగా విరాట్ నా కడుపులో బిడ్డకి తండ్రి కాబట్టి ఖచ్చితంగా పెళ్ళైనట్టే నటిస్తాడు. అవసరమైతే నా కడుపులో బిడ్డనైనా తీయించుకుంటాను గాని విరాట్ని మాత్రం వదులుకోను. నా మీద పైచేయి ఆ చంద్రాని అస్సలు సాధించనివ్వను. నువ్వు ఏమీ టెన్షన్ పడకు అమ్మా అని అయితే తన తల్లి మందరకు చెప్తూ ఉంటుంది మాయ. ఇక ఆ మాటలు విని చంద్రకి చాలా ఆనందం వేసి అక్కడి నుంచి పరిగెట్టుకుని విరాట్ గదిలోకి వెళ్ళి బావా బావా అని అయితే అరుస్తూ ఉంటుంది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ అయితే ఒక్కసారిగా చంద్రాని అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. బావా నన్ను క్షమించు బావా, నిజం తెలియక ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు బావా అని విరాట్ని అయితే తన చేతులతో బుగ్గల మీద ముద్దు పెట్టుకుని ఇక విరాట్ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది చంద్ర. మరి విరాట్కి మాయాకి పెళ్లి జరగలేదని అన్ని నిజాన్ని తెలుసుకున్న చంద్ర ఇప్పుడు ఏం చేయనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.